క్యూట్ క్యూట్ రబ్బర్ బ్యాండ్స్ మల్టీ కలర్స్లో అయితే వస్తాయి. అండ్ ఇది వచ్చేసి నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ కూడా సెట్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి 12 కలర్స్ బ్యాంగిల్స్. అండ్ ఇవి వచ్చేసి జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్స్. కొన్ని మెటీరియల్స్ అయితే సెట్ వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మల్టీపర్పస్ కోసం యూజ్ చేసే గ్లూ. ఇయర్ రింగ్స్ కూడా యూజ్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయక్ పెళ్ళం. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ ఇవాళ అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే మీషో నుంచి తీసుకున్నాను. నేను చూపించే ఐటమ్స్ ఏవైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను, వెళ్ళి అయితే బై చేసుకోండి. అండ్ క్యూట్ హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఫస్ట్ చూసేద్దాం. ఇవైతే 2 బాక్సెస్ లో అయితే వస్తాయి. ఒక బాక్స్ లో అయితే బ్రౌన్ కలర్, బ్లాక్, వైట్ కలర్ లో అయితే ఉంటుంది. అండ్ ఇంకో బాక్స్ లో అయితే మల్టీ కలర్స్ లో అయితే వస్తాయి. చూడండి, చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్. ఇవైతే అమ్మాయిలు ఉన్న ఇంట్లో అయితే కంపల్సరీ ఉంటే మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఆఫీస్ వేర్ కి, కాలేజ్ వేర్ కి మనకు మ్యాచ్ అయ్యే డ్రెస్సెస్ పైన, శారీస్ పైన అయితే స్టైల్ చేసుకోవచ్చు. అండ్ స్కూల్కి వెళ్ళే చిన్న చిన్న పిల్లలకి అయితే ఇంకా మంచి మంచి స్టైల్స్తో అయితే మనం జడలు వేసుకోవచ్చు. అండ్ క్యూట్గా క్లిప్స్తో కూడా మనము ట్రై చేయొచ్చు వెరైటీగా. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చాయి. నేనైతే ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా అనుకుంటున్నా హెయిర్ స్టైల్స్. నేనైతే ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా హెయిర్ స్టైల్స్ డిఫరెంట్గా అని అనుకుంటున్నా. బట్ నా జుట్టుతో అయితే వేయడానికి అయితే కుదరదు నా ఒక్కదానికి. ఇంకా వీటి డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి అయితే చెక్ చేసేసేయండి. నేనైతే మీషోలోనే తీసుకుంటా కాబట్టి ఏవైనా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది తొందరగా. ఎందుకంటే ఎక్కువ మంది మీషోలోనే తీసుకుంటారు కాబట్టి. సో తొందరగా చూసి అయితే మీకు నచ్చితే తొందరగా బై చేసుకోండి. అండ్ పిట్టి బొమ్మలతో అయితే రబ్బర్ బ్యాండ్స్ అయితే వచ్చేసాయి. వచ్చేసి బీడ్స్, ఫ్లక్కర్స్. చూడండి, నేనైతే స్టైల్ చేసుకున్నా, జస్ట్ మీకు చూపిద్దామని వేసుకున్నా. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకనేసి నేను వీడియో అయితే కంటిన్యూ చేసేసాను. ఇంకా మనం యూజ్ చేసే రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఎక్కడ పెడతామో మర్చిపోతాము అండ్ వెతుకుతూ ఉంటాము. ఆ అవసరం కూడా లేకుండా మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బాక్స్లోనే పెట్టేసుకోవచ్చు. అండ్ ఫ్రీ గిఫ్ట్గా అయితే ఈ బ్రషెస్ అయితే ఇచ్చారు. ఇంకా మేకప్ అయితే నేను వేసుకోను కాబట్టి ఆ బ్రషెస్ అయితే నేను పెయింటింగ్కి యూజ్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. అండ్ ఈ బ్రషెస్ అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇంకా బ్రషెస్ అయితే ఈ స్టైల్లో అయితే ఇచ్చారు మనకి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫిష్. ఇంకా మన రబ్బర్ బ్యాండ్స్ 2 బాక్సులతో పాటు ఈ ఫ్రీ గిఫ్ట్ బ్రషెస్ అయితే మనకు వచ్చేసాయి 200 రూపీస్ చేంజ్లో అయితే. వీటి డీటెయిల్స్ కావాలి అంటే తెలుసు కదా, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళి అయితే చెక్ చేసేసేయండి. అండ్ ఇది వచ్చేసి నెక్లెస్ అండి. ఇవి వచ్చేసి నేను హాఫ్ శారీ పైన వేసుకుందాం అనేసి తీసుకున్నా. బట్ నేనైతే శారీ పైన యూజ్ చేశాను ఇంతకుముందు, నా షార్ట్స్లో కూడా చూపించాను. అండ్ ఈ నెక్లెస్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా సెట్ వస్తాయి. ఇయర్ రింగ్స్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మర్చిపోయి వచ్చాను లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు హాలిడేస్లో. సో చూపించలేకపోయా ఇయర్ రింగ్స్ అయితే. ఈ సెట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ట్రై చేయండి మీరు కూడా నచ్చితే. అండ్ ఇవి వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ అండి. ఇవి వచ్చేసి 12 సెట్స్ అయితే వస్తాయి. 24 బ్యాంగిల్స్ 12 కలర్స్లో అయితే వస్తాయి. నేనైతే రెగ్యులర్గా ఇవే బ్యాంగిల్స్ అయితే యూస్ చేస్తాను, వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు. అండ్ ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు అయితే డ్రెస్కి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్ అయితే మార్చేసుకుంటాను. ఇలాంటి గాజులు అయితే నేను జాబ్ చేసే టైంలో నుంచే అయితే యూజ్ చేస్తాను. ఇప్పటికీ నాకు నచ్చుతూనే ఉంటుంది, ఇలాంటివే వేసుకోవాలనిపిస్తుంది. ఇవైతే ఆఫీస్ వేర్కి, రెగ్యులర్ వేర్కి అండ్ కాలేజ్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. మ్యాచ్ వేసుకో. అండ్ బ్యాంగిల్స్ నచ్చితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, వెళ్ళి అయితే బై చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా కొన్ని అయితే తీసుకున్నా, అవి కూడా నేను చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఏవి తీసుకున్నా ఏంటి అని. ఏవైనా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇవైతే సిల్వర్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ అండి. 20 పీసెస్ అయితే వస్తాయి. ఇవైతే నేను కొన్ని అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేసి వచ్చాను. ఎందుకంటే నేను 2 మంత్స్ దాకా ఉందాము అనేసి మొత్తం అయితే తీసుకొని వెళ్ళాను, వీడియోస్ కూడా తీయచ్చు అనే ఉద్దేశంతో. బట్ నేనైతే మా బాబుకి బాగలేకుంటే నేనైతే ఎమర్జెన్సీగా అయితే ఇంటికి వచ్చేసా హైదరాబాద్కి. హడావిడిలో అయితే అవి అలానే మర్చిపోయి అయితే వచ్చేసాను. ఇంకా బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా నాకు నచ్చినవే నేను ఉంచేసుకుంటా, అవే నేనైతే రివ్యూస్ ఇస్తాను.
ఎందుకంటే మీకు కూడా నచ్చితే ఒకవేళ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే వీడియోస్ అయితే తీస్తున్నా నేను. ఇంకా నేను రివ్యూస్ ఇచ్చిన ప్రతి ప్రోడక్ట్వి అయితే లింక్ అయితే కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఉంటుంది, చెక్ చేయండి. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. అండ్ ఇవి వచ్చేసి జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్ అండి. మనం చైన్స్, ఇయర్ రింగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇంకా నేనైతే కొన్ని ఇయర్ రింగ్స్ అయితే చేశాను అండ్ బీడ్స్ చైన్ కూడా చేసుకున్నా, నేను వీడియో కూడా పెట్టాను. ఇవైతే యూజ్ అవుతుంది మనకు. సో నేనైతే ఇవి చూపిస్తున్నా, తీసుకున్నా కూడా. అండ్ ఇవి వచ్చేసి హాఫ్ బీడ్స్తో అయితే మనం ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు అయితే జ్యువెలరీస్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నా, అవి కూడా వీడియోస్ అయితే పెడతాను. అండ్ ఇవి వచ్చేసి చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చేసాయి. ఇంకా ఇయర్ రింగ్స్ డైలీ యూజ్ చేసే వాళ్ళకైతే మనము బిరుచుట అంటాం, నేనైతే బిరుచుటనే అంటాను. ఇంకా బ్యాక్ సైడ్ వేసుకుంటాం కదా కమ్మల్కి, ఇయర్ రింగ్స్కి, అవి అయితే పడిపోతూ ఉంటాయి. ఇంకా నాకు చాలా ఇయర్ రింగ్స్కి అయితే అలానే మిస్ అవుతూ ఉంటాయి బిరుచుటాలు, అందుకనేసి అవి కూడా యూజ్ అవుతాయి అనేసి అవి అయితే తీసుకున్నా నేను. సెట్టే వస్తుంది కదా అనే ఉద్దేశంతో. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ అయితే కొన్ని నాకు యూజ్ అయినాయి, అందుకనేసి నేనైతే మీకు చూపిస్తున్నా. చాలా యూజ్ అవుతాయి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. అండ్ ఈ జ్యువెలరీ మేకింగ్తో పాటు మనం ఇంకా ఇయర్ రింగ్స్ చేయాలి అంటే పేస్ట్ చేయాలి కదా, వాటి మీద ఈ గ్లూ అయితే యూజ్ అవుతుంది. అండ్ మల్టీపర్పస్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. నేనైతే రీసెంట్గా స్లిప్పర్స్కి కూడా యూజ్ చేశాను, యూజ్ అయ్యింది నాకు. అండ్ బ్యాంగిల్స్ ఇరిగిపోయినా కూడా దానికి కూడా అతికించుకోవచ్చు. ఇంకా స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా. సో ఇదైతే చాలా యూజ్ అవుతుంది, ఇంట్లో ఉంటే బెటర్, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే తెచ్చుకున్నాను. ఇంకా రోల్ గోల్డ్ జ్యువెలరీస్ అలాంటివి అయితే విరిగిపోతూ ఉంటాయి, వాటికైతే మెయిన్ యూజ్ అవుతుంది. నేనైతే యూజ్ చేశాను ఆల్రెడీ. ఇంకా ఇదైతే పెయింటింగ్ వేస్తూ ఉంటాను కదా, అండ్ క్రాఫ్ట్ కూడా చేస్తూ ఉంటాను కార్డ్బోర్డ్స్ పైన. వాటిపైన అయితే డెకర్ కోసం అయితే ఫినిషింగ్ బాగుంటుంది, షైనింగ్ వస్తుంది అనేసి అక్రిలిక్ గ్లాస్ వార్నిష్ అనేసి ఇదైతే తీసుకున్నాను. ఇంకా క్రాఫ్ట్ పెయింటింగ్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ఇవ్వండి నేను తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా బై చేసుకోండి. అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను రివ్యూస్ ఇచ్చిన ప్రతి ప్రోడక్ట్ లింక్ అయితే నా కమ్యూనిటీ పోస్ట్లో ఖచ్చితంగా ఉంటుంది, డైరెక్ట్ అయితే బై చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని వాళ్ళు అయితే ఖచ్చితంగా నా ఛానల్లో లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ది, వచ్చి అయితే ఫాలో అయిపోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం.